ఉన్నతమైన సాధన వలన, గొప్ప తపస్సు వలన హృదయంలో ఉన్న త్రిపుర రూపాన్ని, గుణములను, లీలలను, మహాత్మ్యాన్ని, తత్వాన్ని గ్రహించి పొందే ఆనందమే త్రిపుర. అదే శ్రీ విద్య, అదే బ్రహ్మ విద్య. అటువంటి విద్యను సుమేధుడు పొంది జన్మ చరితార్థము చేసుకున్నాడు. కాబట్టి ఈ విద్యను మనము కూడా శ్రద్ధాభక్తులతో వింటూ మన సాధనను మరింత బలంగా చేస్తూ విషయాలంపటాల్లో పడక పరమశివునకు, నారాయణునికి, బ్రహ్మదేవునికి, దత్తాత్రేయ స్వామికి, పరశురాములకు, సుమేధ మహర్షికి నమస్కరించుకుంటూ గురు పరంపర అనుగ్రహము మరియు దయ ఎల్లవేళలా కావాలని కోరుకుంటూ గురుమండల స్వరూపిణి సాంప్రదాయేశ్వరి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి జగన్మాత యొక్క కరుణా కటాక్షము అందరికీ కలగాలని కోరుకుంటూ కొన్ని ముఖ్యమైన విషయములను తెలుసుకుందాం. నేనేంటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ప్రపంచం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? మొదలగు ప్రశ్నలు మనలో ఉత్పన్నమైనప్పుడు వాటికి సమాధానం కొరకు వెతకడమే విచారణ. ఇదే జ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనము అని అందరూ తెలుసుకుంటూ ప్రపంచ స్వరూపంలో సారం లేదు అని గ్రహించి సారవంతమైన పరమాత్మను పొందాలనే ప్రయత్నం చేయడమే మోక్షము పొందుటకు అర్హత అని గుర్తిస్తూ జగన్మాత లీలల ద్వారా లీలలుగా ప్రకటించబడిన జగన్మాత యొక్క అసలు తత్వం తెలుసుకునడానికి ప్రయత్నిస్తూ పిపీలకం మొదలు బ్రహ్మదేవుని వరకు అందరినీ సృష్టించి నడిపించి తిరిగి లయం చేసుకునేటటువంటి సర్వశక్తిమయ్య అయిన జగన్మాత యొక్క మహాత్మ్యాన్ని వింటూ భక్తి కలిగిన ఉపాసన చేస్తూ లలితాదేవి రూపంలో ఉన్న సత్ చిత్ ఆనందం అనే అమృతాన్ని పానం చేస్తూ ఉపాసన చేస్తే శాశ్వతమైన చైతన్యవంతమైన ఆనందాన్ని అనుభూతి చెంది జగన్మాత యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడే నేను నాది అని అనుకుంటున్న నీ రూపంలోనే పరమాత్మ స్వరూపము ఉందని, అది ఏ త్రిపుర రహస్యం యొక్క సారము అని గ్రహించి భగవంతుని ఇష్టమైన దేవతా రూపముతో లీలలతో స్మరించిన ఉపాసించిన చిట్ట చివరకు ఆ భగవతత్వము నీ లోపలే ఉంది అని అనుభూతి చెందేందుకే ఈ త్రిపుర రహస్య వివరణ. అది ఏమిటంటే ఆనంద స్థితిని ఒక బాహ్య వస్తువులా చూపిస్తూ దాని రూపముతోనూ నామముతోనూ అందలి లీలలతోనూ వర్ణిస్తూ మనకు క్రమక్రమంగా ఆనందం కలిగించేలా చేయటం. ఆ ఆనంద స్థితియే ఆనంద స్వరూపము, అది ఏ పరమాత్మ స్వరూపమని తెలియచేయడమే త్రిపుర రహస్యమునందలి సారం. పరశురామ వృత్తాంతం. సుమేధుడు నారద మహర్షికి త్రిపుర రహస్యము అను గ్రంథ విషయములను వివరించడానికి సన్నద్ధుడై మొట్టమొదట తన గురువుగారైన పరశురాముని వృత్తాంతమును తెలియజేయుటకు ముందు అమ్మవారిని ఓం నమః కారణానంద హృద్బీజ ఆకాశదాత్రినే అని ధ్యానిస్తూ పరమ గురువులైన దత్తాత్రేయుల వారిని శ్రీ విష్ణోరంశయోగీశో దత్తాత్రేయో మహాముని గుఢచర్యాం చరం లోకే భక్తవత్సలయే దదే ఓం శ్రీ దత్త శరణం మమ అని ధ్యానించి స్మరించుకుని ఈ గ్రంథం ఓంకారానికి హరింకారానికి మధ్య రచింపబడినది అని చెబుతూ సృష్టిలో ఏదైనా ఒక విషయం జరిగిందంటే దాని వెనుక కార్యకారణ సంబంధం ఉంటుందని, కర్మజన్మ సిద్ధాంతమును తెలుసుకుని అనుసరిస్తూ జీవించేవాడే మంచి జీవితమును గడుపుతూ వివేచనముతో ఎరుకతో బ్రహ్మ విద్య విచారము వైపు నడువగలడు అని చెబుతూ మహాత్ములైనటువంటి వారి ఆలోచనల వెనకాల దివ్యమైన శక్తుల యొక్క ప్రేరణలు ఉంటాయని గుర్తిస్తూ పరశురామ వృత్తాంతాన్ని తెలుసుకుంటాం. బ్రహ్మదేవుని మానసపుత్రుడు భృగు మహర్షి. భృగు మహర్షి పుత్రుడు చ్యవనుడు. చ్యవనుని పత్ని సుకన్య. సుకన్య చ్యవనుని దంపతులకు కలిగిన సంతానమే రుచీకుడు. రుచీకుడనే మహర్షి గాదిరాజు కుమార్తె అయిన సత్యవతిని వివాహమాడాడు. వివాహానంతరము గాదిరాజు తన అల్లుడైన రుచీక మహర్షితో, నీవు మహర్షివి, తపస్సంపన్నుడివి, నాకు పుత్ర సంతానము లేదు, కనుక దయచేసి మీరు యజ్ఞయాగాదులు వనర్చి ఒక పుత్రుని ప్రసాదంగా నాకు ఇవ్వగలరు అని ఒక కోరిక కోరగా రుచీక మహర్షి సరేనని ఒక యజ్ఞము చేసి ఆ యజ్ఞమునందు నివేదించిన యజ్ఞ ప్రసాదమును అనగా పాయసమును 2 పాత్రల్లో ఉంచి ఒక్కొక్క పాయస పాత్రను వేరువేరు మంత్రములతో విమంత్రించి అనగా ఒక పాయస పాత్ర యందు
గాదిరాజు వంశానికి తగినట్లుగా ఉత్తమమైన క్షత్రియ లక్షణముల సంతానము కలుగుటకు తగిన మంత్రము, రెండవ పాయస పాత్ర యందు తన వంశానికి తగినట్లుగా యజ్ఞయాగాదులు విజ్ఞానము వృద్ధి చెందేందుకు అనువైన సంతానము కలుగుటకు తగిన మంత్రములతో ఆ పాత్రలను మంత్రించి వాటిని ఒక పక్కన ఉంచి పని మీదకు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజుగారి భార్య, మహర్షి తన భార్య కోసం అత్యంత శక్తివంతమైన పాయస పాత్రను ఉంచి ఉంటాడు అని భ్రమపడి మహర్షి తన భార్య కోసం ఉంచిన పాత్రలోని పాయసాన్ని త్రాగగా, తరువాత వచ్చిన మహర్షి భార్య మిగిలిన రెండవ పాత్రలోని పాయసాన్ని స్వీకరించింది. ఆ తరువాత కొంతకాలానికి ఇద్దరూ గర్భం ధరించారు. మహర్షి అయిన రుచీకుడు ఒకసారి తాను ధ్యానంలో ఉన్నప్పుడు తన దివ్య దృష్టి యందు ఏదో తారుమారు జరిగింది అని గ్రహించి గర్భం ధరించిన వారి రూరితో పాయస పాత్రల విషయాన్ని ప్రశ్నించగా, వారు జరిగిన విషయాన్ని మహర్షి ఎదుట ఒప్పుకున్నప్పుడు ఇది విన్న మహర్షి తన భార్య అయిన సత్యవతితో, మనకు క్షాత్ర తేజస్సుతో మహావీరుడు పుడతాడని, రాజుగారి భార్యకు బ్రహ్మ తేజస్సు గల పుత్రుడు పుడతాడని చెప్పగా, మహర్షి భార్య అయిన సత్యవతి, అయ్యో, బ్రహ్మ విద్యను అభ్యసించడం మన సంప్రదాయము, అలాంటిది పౌరుషం రాజసంతో సంతానం పుడతాడే అని బాధగా ఉంది అని విచారమును వ్యక్తపరచగా, అప్పుడు మహర్షి, సత్యవతి, చింతించకు, నేను నా తపశ్శక్తితో బ్రహ్మర్షి కాగలిగేటంత వాడినే పుట్టిస్తాను, కానీ నేను మంత్రించిన పాయస మహిమ వృధా కాదు, కనుక ఈ పాయస మహిమ వలన మన కుమారుడిగా పుట్టేవాడు మహావీరుడై 21 మార్లు భూమండలం మీద దుష్టక్షత్రియ సంహారము కావిస్తాడు అని చెబుతూ, రాజుగారి కుమారుడు విశ్వామిత్రుడు అనే పేరుతో జన్మించి మొదట క్షత్రియుడుగా జీవిస్తూ తదనంతరం కొంతకాలం పాటు కఠినమైన తపస్సును ఆచరించి రాజర్షి బ్రహ్మర్షి అవుతాడు అని చెప్పాడు. కొంతకాలానికి సత్యవతికి రుచిక మహర్షికి బ్రహ్మ తేజస్సుతో ఒక పుత్రుడు జన్మించాడు. అతడే జమదగ్ని. జమదగ్నికి వివాహానంతరము క్షాత్ర తేజస్సుతో పుత్రుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి తండ్రి రామ అని నామకరణము చేయగా, కాలక్రమమున ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై శివుని మెప్పించి పరశువు అనే ఆయుధమును వరముగా పొందుట వలన పరశురాముడుగాను భృగువంశానికి చెందినవాడవుటచే భార్గవుడుగా ఖ్యాతి చెందాడు. పై చెప్పిన కథ వెనుక భగవంతుని ప్రణాళిక ఉందని, అదే దుష్టక్షత్రియ సంహారము కొరకే భగవంతుడు ఇటువంటి ప్రణాళికను రూపొందించాడని మనము తప్పక గమనించాలి. సరే, మనం ఇక కథలోనికి వెళ్దాం. ఆ విధంగా పరశురాముడు తపస్సు ఆచరించి అస్త్రశస్త్రములను పొంది గొప్ప వీరుడైన సమయమున ఒక విపత్తు ఏర్పడి తన తండ్రి అయిన జమదగ్ని కార్తవీర్యార్జునుని కారణంగా సంహరింపబడ్డాడు. తన తండ్రిని సంహరించిన వాడిని తాను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి కార్తవీర్యార్జునుడి మీదికి దండెత్తి వెళ్ళి ఆయనతో పాటు దుష్టక్షత్రియులపై 21 మార్లు వేటాడి సంహరించి యావత్ భూమండలమంతటికి పరశురాముడు రాజయ్యాడు. తాను ధర్మరక్షణ కోసం దుష్టక్షత్రియులను సంహరించినా కూడా సంహరించడం అనేది పాపము కనుక ఇతర భోగముల యందు కూడా విరక్తి కలిగి ఆ పాపాన్ని పోగొట్టుకొనడానికి గొప్ప యజ్ఞాన్ని చేసి ఇంతకు మునుపు తాను సంపాదించిన భూమినంతటినీ 4 వేదవేత్తలకు మరియు కశ్యప ప్రజాపతికి దానముగా ఇచ్చేసి తపస్సు చేసుకొనడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తపస్సు ఫలితముగా పరశురామునికి స్వర్గాది ఊర్ధ్వలోకాలన్నీ లభించాయి. కానీ పరశురాముడు వాటన్నింటినీ వదులుకొని భూమిపైనే తపస్విగా సంచరించసాగాడు. ఇందు మనము గమనించవలసినది పరశురాముని త్యాగనిరతిని. అంటే ఒక ధర్మం కోసం కష్టపడినప్పుడు, ఒక సంపద కలిగినప్పుడు దానిని స్వార్థం కోసం వాడకుండా త్యాగం చేయాలని, అర్హులైన వారికి ఇవ్వాలని మనం తెలుసుకోవాలి. ఇచ్చట మరి ఒక గమనించవలసిన విషయము ఏమనగా, దుష్టక్షత్రియ సంహారాన్ని ధర్మరక్షణ కోసం చేయవలసి వచ్చినప్పుడు స్వయంగా నారాయణుడే తన 2 కళలను పరశురాముల్లో ప్రవేశింపజేసి ఆయనలో ఉన్న క్షత్రియ తేజస్సుకు మరింత ఆవేశాన్ని కలుగజేసి దుష్టక్షత్రియ సంహారము చేయడము కారణంగా నారాయణుని ఆవేశావతారమే పరశురామ అవతారమని తెలుసుకోవాలి.
సరే, మళ్ళీ మనం కథలోనికి ప్రవేశిద్దాం. భూలోక సుఖములన్నింటినీ త్యజించి కశ్యప ప్రజాపతి ఇచ్చినటువంటి భూమి యందు ఒక భూభాగాన్ని ఇవ్వగా, ఆ తపో భూమిలో తపస్సు చేసుకుంటూ ఉండగా శ్రీరామచంద్రమూర్తి జనక మహారాజు కొలువులో శివధనుర్భంగం చేశాడనే విషయం తెలియగానే తాను తపస్సు చేసి సంపాదించిన విష్ణువు యొక్క ధనస్సును పరశురాముడు తీసుకుని మిథులకు బయలుదేరగా, పరశురాముడు తను సంపాదించిన పుణ్యరాశి అంతటినీ దగ్ధం చేయమని కోరాడు. ఎప్పుడైతే పరశురాముడు విష్ణు ధనస్సును రామునికి చేతికి ఇచ్చాడో, ఆ సమయమున పరశురామునిలో ఉన్న 2 విష్ణు కళలు రామునిలోనికి ప్రవేశించి 16 కళలతో పూర్ణావతారుడైన రామచంద్రుని చూచి తన అవతార విశేషాన్ని ముగించి కేవలం పరశురామునిగా తపస్సు చేసుకొనడానికి అడవి బాట పట్టాడు. నిత్యానిత్య వివేకము, ఇహపరభోగ వైరాగ్యము, శమము, దమము, తితీక్ష, ముముక్షత్వం, ఈ 6 గుణాలు ఎక్కడ ఎవరికి ఉంటాయో అక్కడ అట్టివారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి గురువు ప్రత్యక్షమవుతాడు అని మనం గుర్తించాలి. ఇక్కడ భూలోక సుఖాన్ని, పుణ్యలోక సుఖములను రెంటింటిని పరశురాముడు వదిలి అసలైన జ్ఞానాన్ని పొందుటకై పరశురాముడు అడవిలో సంచరిస్తూ తనకున్న క్రోధాన్ని పోగొట్టుకొనుటకు తపస్సును ఆచరిస్తూ మనస్సును నిగ్రహించి అంతరింద్రియ నిగ్రహం అనే శమమును సిద్ధించుటకై బాహ్య ఇంద్రియ విషయములపై పట్టు సాధించి అనగా దమమును సిద్ధింపజేసుకొని సాగరమంతటి సహనముతో బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనే తపనతో తితీక్షను కలిగి ఉన్నప్పుడు అచ్చట ఒక మహా తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మహాపురుషుడు దర్శనమిచ్చాడు. కానీ అతడు చూడ పిచ్చివాడిలా ఉన్నాడు. ఇది చూచిన పరశురాముడు ఆ పిచ్చివాని వలె తిరుగుతున్న ఆ వ్యక్తిని గురించిన విషయములను కనుగొనవలెనని ఆయనను సమీపించి, స్వామి మీరెవరు? శరీరము నిండా మట్టి పట్టి ఉన్నది, తలకు తైల సంస్కారము లేదు, వస్త్రరహితముగా ఉన్నారు, బాలురవలే ఉన్మత్తులవలే పిశాచాలు పట్టినవాడిలా తిరుగుతూ ఉన్నారు, కానీ మీలో మహాపురుష లక్షణములు కనబడుతున్నాయి అని అడుగగా, ఆ పిచ్చివాడు పెద్దగా నవ్వుచూ రాళ్ళు తీసుకుని పరశురాముని కొడుతూ పరిగెడుతూ ఉండగా, పరశురాముడు ఆగు మహాత్మా ఆగు ఆగు అనుచు ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ మహాత్ముడు ఆగి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో పరశురామునికి ఒక ఆలోచన కలిగి ఆయన నిజమైన అవధూత అవునా కాదా అని పరీక్షించదలచి ఆ మహాత్ముని నిందిస్తూ చీత్కరిస్తూ ఆయన ముఖమును పరిశీలించాడు. ఆ మహాత్ముడు ఆ సమయమున ఏమాత్రము కోపాన్ని ప్రదర్శించక నిర్వీకారుడుగా ఉండడం గమనించిన పరశురాముడు ఆయనకు నమస్కరించి, స్వామి మహాత్మా అని సంబోధిస్తూ మీరెవరిని మరి ఒకసారి ప్రశ్నించగా, ఆ మహాపురుషుడు నేనెవరిని అని అడిగితే ఏమని సమాధానం చెప్పను? కనపడే నన్ను అడుగుతున్నావా, లేక కనపడిని నాలోని చైతన్యాన్ని ఎవరు అని అడుగుతున్నావా? ఏదో ఒక పేరు చెప్పాలని కోరుకుంటున్నావా? పేరేమో స్థిరంగా ఉండదు, నన్ను నీవు చూస్తూనే ఉన్నావు, నేను ఏమని చెప్పాలి నీకు? పిండిని పిండిగా చేయడం అనేది ఎలా వ్యర్థమో నేను ఏది చెప్పినా వ్యర్థమే కాబట్టి ఏమీ చెప్పను అని అంటూ ఉండగా, ఆ మాటలు విన్న పరశురాముడు స్తబ్దుడై తన వాక్కు మనస్సు స్తంభించిపోగా ఆయన కాళ్లపై పడి, నా అజ్ఞానము నాకు ఇప్పుడు తెలుస్తోంది, నాకు మిమ్మల్ని ఎలా ప్రశ్నించాలో కూడా తెలియదు, కానీ ఈ క్షణం నుంచే నేను నిష్కపటమైన చిత్తముతో మిమ్మల్ని గురువుగా స్వీకరించి శిష్యునిగా అయిపోయాను, నా బుద్ధికి అవసరమైన జ్ఞానాన్ని దయచేసి బోధించండి అని ప్రాధేయపడగా, ఆ మాటలు విన్న అవధూత పరశురామునితో తాను ఆంగీరస గోత్రానికి చెందినవాడును అని, నన్ను సంవర్తుడు అని పిలుస్తారని, తాను బృహస్పతికి తమ్ముడిని అని, మా అన్నగారితో నాకు వైరం కలిగి ఆయనపై అసూయ ఏర్పడి అటు పిమ్మట వైరాగ్యం కలిగింది, ఆ సమయముననే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన నాకు ఈ స్థితి లభించింది అనగా, నేను అని ఏ వస్తువుని అనుకుంటున్నానో నిజానికి ఆ వస్తువు తప్ప మరొకటి ప్రపంచంలో ఏదీ లేదు అని తెలిసింది. అంతేకాక నేను అనేదే ఆత్మ, ఈ ఆత్మ తన చైతన్యంతో శరీరమంతటా వ్యాపించి ఉన్నదని చెబుతూ, పరశురామ నీలోని పరమాత్మను చూడు, సముద్రంలోని జలమును కెరటమును వేరుగా చూడకు, సముద్రము ఒకటే అనే జలదృష్టితో చూడు అంటూ ఇప్పుడు అర్థమైనదా అసలు విషయమని ప్రశ్నించగా, పరశురాముడు మహాత్మా
ఎంతో విస్తారంగా చెప్పవలసిన విషయాన్ని మీరు క్లుప్తంగా నాకు చెప్తే పూర్తిగా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పగా, నాయనా పరశురామ, అటువంటి జ్ఞానాన్ని నేను దత్తాత్రేయుల వారి దయ వలన పొందాను. నీవు కూడా ఆయనను ఆశ్రయించితే ఆయన అనుగ్రహం వలన త్రిపురాదేవి అనుగ్రహం నీకు లభించేటట్లు ఆ దత్తుడే మార్గము చూపగలడు అనే ప్రేరణను కల్పించి దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. ఇతడ గమనించవలసిన ముఖ్య విషయం స్వస్వరూప జ్ఞానము, సెల్ఫ్ రియలైజేషన్, నీ లోపల ఉన్న స్వాత్మశక్తి. దీనినే త్రిపుర అని అంటారు. ఈ త్రిపురను తెలుసుకోవడం అంటే చెప్పినంత తేలిక కాదు. చెప్పినప్పుడు విన్నప్పుడు మాత్రము అర్థమైనట్లు ఉంటుంది. కానీ దీనిని అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే మాత్రము త్రిపురా కటాక్షము ఉండాలి. ఏ త్రిపురా కటాక్షము కావాలంటే సద్గురువు కావాలి. ఇక కథలోనికి ప్రవేశిద్దాం. దత్తాత్రేయుల వారు ప్రస్తుతము హిమాలయ పర్వతములలోని గంధమాదన పర్వత శ్రేణులలో ఉన్నారని చెబుతూ సంవర్తుడు అమాంతం గాలిలోకి ఎగిరి మాయమైనారు. యోగశక్తి తపశ్శక్తి కలిగిన పరశురాముడు వెంటనే హిమాలయ పర్వతములకు బయలుదేరి అచట దత్తాత్రేయులు వారు ఉండే గుహ దగ్గరకు చేరి ఆ గుహ బయట ఒక మహానుభావుడు తపోలీనుడై ఉండడం గమనించి, సంస్కారము కలిగినవాడు కాబట్టి అతని తపస్సును భంగపరచడం సరైన విషయం కాదని తలచి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ తపస్వి కళ్ళు తెరిచి పరశురామునితో, ఎవరయ్యా నీవు, ఎందుకు వచ్చావు అని ప్రశ్నించగా, తాను పరశురాముడను అని దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడానికి వచ్చానని తెలుపగా, ఆ ముని బయటకు చిన్నదిగా లోపల వైపు చాలా విశాలమైనటువంటి స్థలము కలిగిన ఒక గుహకు దారి చూపించగా, ఆ గుహలోనికి పరశురాముడు ప్రవేశించి దేదీప్యమానమైన కాంతులతో నిండిన ఆ గుహ మధ్యభాగమున దత్తాత్రేయ స్వామివారు ఒళ్ళో స్త్రీమూర్తిని కూర్చొనబెట్టుకొని ముద్దాడుతూ ఒక దివ్యమైన ఆసనంపై ఆసీనుడై ఉండగా, ప్రక్కనే మరో స్త్రీ మధువును అందిస్తూ నిలుసుని ఉన్న గురు రూపం కనిపించింది. వెంటనే పరశురాముని రాకరు గమనించిన దత్తాత్రేయ స్వామి, పరశురామ, నీవు వస్తావని నాకు తెలుసు. నువ్వేమో బ్రహ్మచర్యం వహిస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉన్న తపస్వివి. నేనేమో స్త్రీల సాంగత్యంతో ఉంటూ మధువును సేవిస్తూ ఉంటాను. ఇలాంటి నేను నీలాంటి నిష్ఠాపరుడికి ఏమి బోధించగలను అని అంటూ ఉండగానే పరశురాముడు, అలా అనకండి మహాప్రభో, అహంకారం ఎంతవరకు నాలో ఉంది అని పరీక్షించడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారే కానీ నిజానికి త్రిగుణాతీత స్థితిలో ఉన్న మీకు ఏమీ అంటదు. మీరు తప్ప వేరే గతి నాకు లేదు అని పలుకుతూ శరణాగతి చేసి, స్వామి, నాలో మిగిలి ఉన్న అజ్ఞానాన్ని నివృత్తి చేసి అహంకారాన్ని మన్నించి నాలోని జీవుడిని తరింపజేసే ఉపాయమును నాకు తెలుపవలసినదని వేడుకొనగా, దత్తాత్రేయ స్వామి, నాయనా పరశురామ, ప్రపంచాన్ని అంతటా వ్యాపించి నడిపిస్తున్నది త్రిపుర. ఆ తల్లి అనుగ్రహం వలననే జ్ఞానము అజ్ఞానము కూడా పొందవలసి ఉంటుంది. నీవు ఎంతగా బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తున్నావో నాకు తెలుసు. అందుకు వచ్చావంటేనే ఆ లలితా త్రిపుర సుందరి, పరాభట్టారిక, పరదేవత యొక్క అనుగ్రహము, కృప, సంపూర్ణ కటాక్షము నీకు లభించినవి అని చెబుతూ త్రిపురా మహత్యమును చెప్పనారంభించారు.